చెప్పమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయే సర్వ విఘ్నోప శాంతియే. అక్షంతలేమా ఇప్పుడు గణపతి మీద కూర్చోండి. అక్షంత పట్టుకొని దండ పెట్టిందా మామూలు నువ్వు. ఆచమానం. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు ఉత్తరంతో నీకు స్టార్ట్ చేస్తావు కదా, నీటి చేయొచ్చు కదా. నిద్ర పట్టుండమ్మా. ఈ చెయ్య తాగి చేయి కొడుకు. అక్షంత పట్టుకొని దండం పెట్టండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. उत्तिष्ठन्तु भूत पिचाच एते भूमिभारक एतेषे मवि रोधेन पूजकर्म समारभे प्राणा न्यायम्यः श्लोक पूरकः कुंभ कच्छेव रेवच तदनन्तरं प्राणायाम इति प्रोक्तः सर्वदेव शंकरः अणुचु मुक्కు పట్టుకొని గాలి పీల్చి వదలాలి. संकल्पम. मम उपात्त समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वरी प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु राज्ञेय प्रवर्त मानस्य आद्य ब्राह्मणः द्वितीय परमार्धे श्वेत परः कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरी मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चंद्रमानेन श्री नाम संवत्सरे दक्षिणायाने वर्षऋते भाद्रपद मासे शुक्लपक्षे सविति तिथौ वासरयुक्तायां शुभनक्षत्रे शुभयोगे शुभकरणे यावंगुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रः नागलगोत्रम् अनिता नामदेश्य सन्विता नामदेश्य అందరిది చదవాలి గోత్రనామాలు అన్నప్పుడు. కృష్ణ నాగలగోత్రం ధర్మపత్ని సమేతస్య ఆస్మాకం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ కుల పురుషార్థ స్థిత్యర్థం ఇష్టకామాద్యార్థ స్థిత్యర్థం సకలధన కనక విద్య ప్రాప్తర్థ్యం వస్తువాహన సమర్థిద్యం సర్వభీష్ట ఫల స్థిత్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యం శ్రీ గణపతి దేవత ముద్దిచ్చ శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారనే యావచ్చక్తి ధ్యాన
వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షంతలేండి మరి మాట్లాడకమ్మా. ఊదృష్టమ్మా అక్షంతలు అలా ఇసురు పాడుతుంది. ధ్యానం వాగీసాద్య సుమనస సర్వాద్య నామము ప్రకమే యం నత్వ కృత కృత్య సురు తం నమామి గజాననం ప్రరమ్య శివ శిరసారదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం భక్తి వైరాగ్య సిద్ధియే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ధ్యాయామి. ఆవాహనం అగత్యత్వం జగన్నాథ సురాసుర నమస్కృత అనాథనాథ సర్వజ్ఞ విఘ్నరాజ కృపాం కురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆవాహయామి. ఆసనం గోపాత్వం సర్వలోకానం ఇంద్రదీనం విశేషతః భక్త దారిద్ర్య విచ్చేత ఆసనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం సర్వతీర్థ సముద్భాతం పాద్యం గంధాది సంయుక్తం విఘ్నరాజ గృహదేవం భవనం భక్తవత్సల. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. ఆద్యం కొంచెం వేసి అంతుందో చిన్నదే ఒకసారి చాలు. అక్కడ ఆ విగ్రహంకి చాలు చాలు. దండం పెట్టుకో ఆచమనం వినాయక సమస్తుభ్యం త్రిదశైర వివందిత గంగోదకేశ శుద్ధేన శీఘ్రమాచమనం కురుముహు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ముఖే ఆచమనం సమర్పయామి. మధుపర్కం దాజ్యాజ్య మధు సంయుక్తం మధుపర్కం మయా హృతం గృహాన సర్వలోకేశ గణనాథ నమోస్తుతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం పయోదధి ఘృతైర్యుక్తం శర్కర మధుసంతయుకం పంచామృతేన స్వప్నం క్రియతాం గణనాయకః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాయ చ యమున తుంగభద్ర గోదావరి సరస్వతి శుద్ధోదక ముమాపుత్ర స్నానార్థం ప్రతి గృహత్యం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం రక్తవస్త్రమిదం దేవ దివ్య కాంచన సన్నిభం సర్వప్రద గృహానేశ లంబోదర అరాత్మజ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. కూర్చో ఇక్కడ చల్లు. ఒకసారి చాలు. కూర్చో పర్వాలేదు. యజోపవీతం రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం సోత్తరీయకం గృహానచారు సర్వజ్ఞ భక్తానం వరభోవః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణం నానావిధాని దివ్యాని నానా రత్నోజ్ఞరాని చ భూషణాని గృహే నిశ పార్వతీ ప్రియనందన. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. గంధం కస్తూరి దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకున్నాము. గంధం కస్తూరి చందమ చందశైవ కేశ రేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహత్యానం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గంధం ధారయామి. అక్షతలు రక్తాక్ష తాంచ దేవేశ గృహాణి ద్విధ దానన లాలట పలకే చంద్ర స్తత్యోపరి చ ధార్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్షతయాం సమర్పయామి. సింధూరం ఉద్యద్భాస్కర సంకాశం సంధ్యావదరహరణ ప్రభవం వీలకంఠరం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సింధూరం సమర్పయామి. పుష్పం మాల్యాదీని సుగంధిని మాల్యాత్యాదీని చప్రభో యమ హృతాని పుష్పాని పని గృహానిత్య శంకర. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుష్పాని సమర్పయామి.
అక్షంతలు పట్టుకొని దండం పెట్టమ్మా. దండం పెట్టుకోండి అక్షంతలు పట్టుకొని. నేను చెప్పినంత వరకు వేయకూడదు, దండం పెట్టుకొని ఉంచాలి. చేయకూడదు, చాలు. దండం పెట్టు, దండం పెట్టు. చాలు. మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ పట్టుకుంటూ కొంచెం దండం పెట్టుకొని అమ్మా అక్షంతలు నేను చెప్పినప్పుడు వేయలే. అదంగ పూజ. ఓం గణేశాయ నమః. ఓం పాదం పూజయామి. ఓం గణేశాయ నమః. ఓం పాదం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గల్ప పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జాననీ పూజయామి. ఓం అకవహాయ నమః. ఉదరం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం కామరూపిణే నమః. నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః. హస్తం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం పాశహస్తాయ నమః. అష్టం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం కంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంద గ్రజాయ నమః. గంధం పూజయామి. ఓం గజ వక్రాయ నమః. వక్రం పూజయామి. ఓం శ్రీ విఘ్న అంతరాయ నమః. నేత్రం పూజయామి. ఓం శ్రీ కర్పూర కర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. ఓం శ్రీ మహాగణపతి గణాధిపతి అయిన నమః. సర్వంగణం పూజయామి. కూర్చోండి, మళ్ళీ దండం పెట్టండి. ఏకవింశతి పత్ర పూజ. ఆకులు ఆకులు తీసుకొని ఓం సమకాయ నమః. మాచిపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతి పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజనాయ నమః. దుర్మయుగ్మం పూజయామి. హర శోణాయ నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహగ్రజాయ నమః. అపమార్గం పత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. భిన్న దంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. పటయాయ నమః. దాడిపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. సురగ్రజాయ నమః. సింధూరపత్రం పూజయామి. స్వర్ణకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. సురపూజితాయ నమః. గండికీపత్రం పూజయామి. ఇవ వక్రాయ నమః. సమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థ పత్రం పూజయామి. సురకేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. కుమార గురువే నమః. స్తోత్రపత్రం పూజయామి. సర్వసిద్ధి ప్రధానాయ నమః. కపిత్త పత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు దానం పెట్టండమ్మా. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. అమ్మ అక్షంతలు పట్టుకొని పువ్వులు పట్టుకొని దానం పెట్టండి. నేను మంత్రాలు చదువుతున్నా. వేయకూడదు, నేను చెప్పినప్పుడు వేయాలి. దానం పెట్టాలి. ఓం శ్రీ వినాయకాయ నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందగజ్రాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం పుషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజ ప్రియాయ నమః. ఓం అగ్ని గర్భనిశ్చిదాయ నమః. ఓం ఇంద్ర శ్రీ ప్రదాయ నమః. ఓం వాణి ప్రదాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః. ఓం సర్వతనాయ నమః. ఓం సర్వరీ ప్రియాయ నమః. ఓం సర్వత్మకాయ నమః. ఓం సృష్టికర్తాయ నమః. ఓం దేవకాచిదాయ నమః. ఓం శ్రీవాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణాయ నమః. ఓం గజనాయ నమః. ఓం దేవత్యాయ నమః. ఓం ద్వయమాతురాయ నమః. ఓం మునిశుక్త్యాయ నమః. ఓం భక్త వినాశాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్భాయ నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంచేదాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరి విజయాయ నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కళాయ నమః. ఓం గ్రహపతయ నమః. ఓం కామ్యాయ నమః. ఓం సోమ సూర్యాగ్ని రోచాయ నమః. ఓం పాశుంక ధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణతీయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. సిద్ధార్చిత పదంబుజాయ నమః. ఓం బీజపుర
फलक्षुप्ताय नमः ओम वरदाय नमः ओम शाश्वताय नमः ओम कृत्याय नमः ओम द्विजप्रियाय नमः ओम वेतभयाय नमः ओम गदयाय नमः ओम चक्रिणाय नमः ओम इक्षुदाय चापहृदयाय नमः ओम श्रीदायिने नमः ओम अध्यक्षाय नमः ओम उत्पलाय नमः ओम श्री पतये नमः ओम स्तुति अर्चिताय नमः ओम कुलद्रिपदाय नमः ओम वटिलाय नमः ओम कलमशाय नमः ओम चंद्र चूडनाय नमः ओम कांताय नमः ओम पावनाशिनाय नमः ओम समाहिताय नमः ओम अष्टस्वरीकराय नमः ओम सौम्याय नमः ओम भक्तवांछिताय नमः ओम शांताय नमः ओम कौशल्य सुखदाय नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ओम ज्ञानाय नमः ओम दयामय क्रोधाय नमः ओम दान्ताय नमः ओम ब्राह्मणाय नमः ओम द्वेष विहर्जिताय नमः ओम मध्य दैत्य भयदाय नमः ओम श्री कांताय नमः ओम श्री विभुजेश्वराय नमः ओम रमार्चिताय नमः ओम विद्वे नमः ओम नागराज यज्ञवित पतवे नमः ओम स्थूलकांताय नमः ओम स्वयं कर्ताय नमः ओम श्यामघोषप्रियाय नमः ओम पराय नमः ओम स्थूलकुंडाय नमः ओम अग्नि नमः ओम अग्रनीयाय नमः ओम धीराय नमः ओम वाक्षे नमः ओम क्षितिजाय नमः ओम दोर्व बिल्व प्रियाय नमः ओम अवक्त मूर्त्यै नमः ओम अद्भुत मूर्त्यै नमः ओम शैलेन्द्र तनु ज्योतिंगाय नमः ओम केल नोच कमाशाय नमः ओम स्वला वन्य सुदासार जित मन्मद विग्रहाय नमः ओम समस्त जगदाराय नमः ओम मायाविने नमः ओम मूषकवाहनाय नमः ओम वशिष्ठाय नमः ओम तुष्टाय नमः ओम प्रसन्नात्मने नमः ओम श्री सिद्धि विनायकाय नमः ओम श्री विनायकाय नमः मूर्छाय ओम श्री सिद्धि विनायकाय नमः इప్పుడేసి నమ అక్షంతలవి పూలు श्री विघ्नेश्वर अष्टोत्तर शतनाम पूजं समर्पयामि धूपं సైడ్ చేయి చూపించేసి ఇలాగ విగ్రహానికి शशांगं गब्बुलोपेतं सुगंधं सुमनोहरं गृहाण सर्वदेवेश गौरीपुत्र नमोस्तुते ओम श्री विघ्नेश्वराय नमः परिमलभरित धूपमाग्रापयामि पట్టుకొని దాన్ని పెట్టలే దీపం सर्वज्ञ सर्वलोकेश त्रैलोक्य तिमिरा गृहाण मंगलम दीपम रुद्रप्रिय नमोस्तुते ओम श्री विघ्नेश्वराय नमः दीपम दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्యం చేయడు ఇలా చూపించి नैवेद्यं गृहात्यं देवभक्तिं मे हच्चर लंकुर ईप्सितं वेर वरहं देहि परत्र च परांगितं नाना खाद्यमिदं दिव्यं तुष्टद्यं तनेदे निवेदितं मया भक्त्या शिवापुत्र गृहाण गणनायक ओम श्री विघ्नेश्वराय नमः नैवेद्यं निवेदयामि ओम भूर्भुवस्सुवः तत्स वितर्वण्ये भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं त्वरितेन परिशिञ्चामि अमृतमस्तु अमृतो पस्तिरनमसि स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम वामनाय स्वाहा ओम उदयशाय नमः ओम उदनाय स्वाहा ओम शमनाय स्वाहा मध्य मध्य पानीयं समर्पयामि अमृतादिपस्मसि उत्तरा पोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे आचमनीयं समर्पयामि ताम्बूलं पूगीफल समयुक्तं नागवल्ली दलैतृत्यतकं कर्पूरच चूर्णं संयुक्तं ताम्बूलं प्रति गृह्यताम् ओम श्री विघ्नेश्वराय नमः ताम्बूलं समर्पयामि नीराजनम् ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकं नेम विद्युतो भान्ति कुतः यमग्निः तमेव भान्तः मनुभाति सर्वं तस्यं भाषा सर्वमिदं विभाति ओम श्री विघ्नेश्वराय नमः नीराजनं समर्पयामि पुष्पंलो विनायकेश पुत्रेश गजराज सुरोत्तमः देवी मे सकलान् भोगान् वंदे श्री सिद्धि विनायकः ओम तत्पुरुषाय
విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ 3 సార్లు తిరగండి. విఘ్నేశ్వర విశాలాక్ష సర్వభీష్ట ఫలప్రద ప్రదక్షిణ కరోమి త్వం సర్వాణం కామః ప్రయచ్చతే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భవేన రక్ష రక్ష గణాధిపః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు నమస్కారం పెట్టండి. కూర్చోమా దండం పెట్టండి. నమస్తే విఘ్నసంహారే నమో భక్తప్సి ప్రద. నమస్తే దేవదేవేశ. నమస్తే గణనాయక. పురుష శిరస దృశ్య మనస వాచ తదా పద్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రణమో సాష్టాంగ ఉచ్యతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అమ్మ కూర్చొని దండం పెట్టండి. విఘ్నేశ్వరుని కథ ప్రారంభం. సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగను. పూర్వకాలంలో గజాసురుడనే రాక్షస రాజుకు ఇచ్చిన వరం వలన శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భక్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను. కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని దగ్గరికి వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకు ఇమ్మని కోరుతున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సునకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు. ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. కూర్చోమ్మ దండపెట్టు. చదువుతున్నా దండపెట్టలు కూర్చుని. వినాయకుని జననం. కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు. శివుడు, నువ్వెవరైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమదగణలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన శ్రీతూలంతో బాలుని శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిర్వీర్యుడై ఉన్న బిడ్డను చూసి, నాదా, పశువాన్ని ఎంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనస్సు కరిగింది. తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండరికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం గలవాడని, గజాసురుడని, వినాయకుడని పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం గలవాడని,
గజానుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారుముద్దుగా పెంచసాగింది వినాయకుని ఆధిపత్యము. కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలిశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాదిత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదిరో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణే క్యాపు మాన్కల్ప శతత్రయం గంధాది సర్వతిజ్ఞేషు స్వాతో భవతి పుత్రిక. కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసముందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మూరు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి, నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమని వేడుకొనెను. అంతటా పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇచ్చారు. చంద్రుని శాపము. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, పుండ్రాళ్ళు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళె మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించిరి. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషికముపై ఎక్కి భుక్తయాసంతో సూర్యాస్తమయన సమయమున కైలాసమునకు వెళ్ళాడు. మాతాపితృలకు పాదాభివందనం చేసి సంకల్పించగా ఉదరము సహకరించగా నానా వస్త్రాలు పడుచుండగా శివుని శిరస్సును ఉన్న చంద్రుడు చూసి పగపగ నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుల్లో మనము ఈనాటికి చూస్తున్నాం. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా? ఈరోజు నిన్ను చూసిన వారు నీలాపనిందు పాలై పోయెదరు కాక అని ఆవేశంగా శపించింది. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు. శాపం ఉపహరించబడదు అన్నది పార్వతీమాత. దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుని క్షమించని ప్రార్థించారు. దేవతలారా, ఈ అసభ్యతను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. భాద్రపద శుద్ధ సవితి నాడు వినాయకుని పూజించి పూజ అక్షంతలు శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చి ఆ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవని హెచ్చరించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుట. ఒకనొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నులకు సంరక్షించారు. సమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుని చూసి నీలాప నిందులు పాలయ్యారు. సత్రజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణి తనకిమ్మని సత్రజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. సత్రజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు.
అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది. సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తమ తమ్ముని చంపి సమంతకమైన అపహరించాడని సత్రజిత్తు తలిచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకి నీలాపనింద పాలపాత్రలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగు జాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న సమంతకమణిని చూసి దానిని తీసుకోబోగా సాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. అహోరాత్రులు హోరాహోరీగా తలబడి 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు సమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చి తన కుమార్తె యొక్క జాంబవంతుడితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రజిత్తు తమ తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణితో పాటు తమ కుమార్తె యొక్క సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతం భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగగా సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ పత్రమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీధరుడు, అమృతో పాదము చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు కృష్ణుని కుమారుడు, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. శ్రీ వినాయక వ్రతకథ సమాప్తం. జోజు కూతురు తర్వాత కొంచెం దేవుడు మీద ఇచ్చేస్తాను. ఒకసారి ఒక్క చొక్కే పాకేది శ్రీ వినాయక మంగళహారతి. ఓం పచ్చగణపత్య శ్రీబంతులేనయ్య వందాల మీదకు దండకంపు కమ్మని వేసు పడుమూట కప్పను మొదలు కడుచు పడల కొనుచు వండి వెళ్ళి కళ్యములు వేడి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలబోసి ఆ మందములు హారములు నిండుగా వేసుకుని దండిగా నీచిత్తు గణహారతి శ్రీమూర్తి వైద్యునకు చిన్మయాన కన్యనకు బాషురోతనకు శాశ్వతనకు సమార్త నేత్రనకు సుందరాకారునకు కామరూపనకు శ్రీ గణనాథునకు ఏకదంతమునకు ఎల్ల గజ వందనమునకు బాగైన తొండంబు కడుపు గడుపు జోడైన మూషికము సారథి నొక్కాటిడు భవ్యముగ దేవ గణపతికి నీకు చెంగల సామంతి చలరేడి గన్నేరు తామరట సంగేరు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజించు నేను బహుబుద్ధి గణపతి బాగుగాను మన పూజ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సత్రం ఆచదయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నమచ చామరం బీజయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆశ్వానం ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గజానం ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆందోళిజం ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార పూజం సమర్పయామి. సర్వభావే అక్షితానాం సమర్పయామి. క్షమాప్రార్థన.
వేసి క్షమా ప్రార్థన. ఆవాహనం నా జనాని నా జనామి విసర్జకం పూజార్చనం నా జనాని క్షమత్యం గణనాయక యస్త్వచ్యుత్యాయ నమాక్షిత తప పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాయం యతి సద్యో వందే గణాధిపః. ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమర్పభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయ ధ్యాన వాహనాది షోడోపచార పూజాయ చ భగవాన్ స్వర్వాత్మకః శ్రీ మహాగణపతి ప్రీత్యర్థ ప్రసన్నో వరదో భవంతు. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. తండ్రి తెలిసి కానీ తెలియక కానీ పూజ చేయడంలో కానీ చదవడంలో కానీ మా వల్ల తెలియక చేసిన తప్పులను ఒప్పులుగా భావించి మమ్ము క్షమించు తండ్రి. ఓం శ్రీ గణాధిపాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. క్షమించయ్యా తండ్రి. కొంచెం తీయమ్మా, నేను తెస్తాను లేవు. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. తెలిసి కానీ తెలియక అక్షంత లేసిపోయిన. ఓకే, వినాయకుని పద్యములు. తొండమునేక దంతముతో అర్మబొజ్జయో వామహస్తమున్ మెండుగ మృగజల్లును మిల్లని చూపులు వందహాసమున్ కొండొక గుజ్జరూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయుండి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కదన్. చూడు పాట పాడదాం. తొలుత నవిఘ్న మనస్తుచు దూర్దాటి నందన నీకు మృక్కదన్ ఫలితము చేయవయ్యు నిను ప్రార్థన చేసేద నేకదంతాన వాళ్ళ ఫలిచేతి గంటమున వాక్కున నిప్పుడు భయకుండు మీ తలుపున నిన్ను వేడెదను దైవ గణాధిపః లోకనాయక తలచితినే గణాధిని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితినే నా విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటికి బెల్లము నాను ప్రాలు చెరుకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు బొట్టు తరముగున విందు చేసి ప్రార్థించుతున్. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గణనాథాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. దాన్ని పెట్టాము. ఓం గణేశాయ నమః. Mas eu vou